ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామ పేరిట అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్నారు. మనందరం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దానికి నిదర్శనం మనం ఈరోజు బ్రతికున్నాం. హల్లెలూయా. గనులైన వారు, ఘనత వహించిన వారు కాలగర్భములో కలిసిపోయారు. ఎన్నికలేని మనల్ని ఆయన తన పాత్రలుగా ఎంచి తన కృపలో మనల్ని నిరంతరం నడుపుతున్న దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని మనం ముందున్న కార్యక్రమానికి సాగిపోదామండి. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గొప్ప తండ్రి, కొద్ది రోజుల నుంచి ఆయన తోడై ఉన్న దేవుడు అనే అంశం మీద తండ్రి మేము యేసేపు జీవితాన్ని మేము ధ్యానించుకుంటుండగా తండ్రి అద్భుతమైన సందేశాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ సమయంలో నేరుగా బిడ్డలతో మీరు మాట్లాడి కృప చూపి నడిపించమని యేసయ్య మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం కానీ చూసినట్లయితే ఆదికాండం 39:22 నుంచి మనం చూసినట్లయితే చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదులందరినీ యేసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేశారు? అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడైండును గనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్ యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. ఎక్కడ కానీ మనం చూసినట్లయితే 23లో యెహోవా అతనికి తోడైండెను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనకి దేవుడు ఒక రేంజ్లోకి మనల్ని త్వరగా తోడుకొని వస్తారు. హల్లెలూయా. మనం పై స్థాయికి రావాలంటే కొన్నాళ్ళు మనం అణిగి మణిగి ఉండాలి. చేయని పాపానికి, చేయని నేరానికి యేసేపు మీద అపనిందలు వేసి చెరసాల్లో పెట్టించింది పోతీఫర్ భార్య. అయితే దేవుడు యేసేపును కాపాడి ఆయనకు తోడుగా ఉండి ఉన్నత స్థాయిలోకి తీసుకుని రావటానికి యేసేపును దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఇంకా పై స్థాయికి రాలేదని మనం కృంగిపోవద్దు. దేవుడు మనల్ని తప్పకుండా పై స్థాయికి అతి త్వరలోనే తీసుకుని రాబోతాడు. హల్లెలూయా. మనం కానీ చూసినట్లయితే యేసేపు జైలు నుంచి బయటకు వచ్చిన తదుపరి ఫరో కలగంటాడు. ఆ ఫరో కలగన్నప్పుడు యేసేపును తీసుకుని బయటకు వచ్చినప్పుడు యేసేపు దాని యొక్క భావం చెప్పినప్పుడు ఫరో యేసేపును ఈజిప్ట్ దేశానికి ఫరోగా నిలబెట్టాడు. అయితే ప్రపంచం అంతటా కరువు వచ్చింది. ఈ కానాను ప్రదేశం కూడా కరువు వచ్చింది. అయితే తన అన్నలు యేసేపు దగ్గరికి ధాన్యం కొనటానికి ఐగుప్తు వచ్చారు. అయితే అప్పుడేం జరిగిందో తెలుసా? తన అన్నలను గుర్తుపట్టాడు యేసేపు మాత్రం ఆ అన్నలని గుర్తించాడు, కానీ వారు మాత్రం నమ్మలేదు. అయితే వాళ్ళలో బెన్యామీనును అను అన్నల్లో పంపినవాడు కాడు. యాకోబు అయితే పంపలేదు. అయితే ఆ దేశమందు కరువు భారముగా ఉంది. వారు ఐగుప్తుని తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా మన కొరకు కొంచెం ఆహారము కొనటానికి మీరు ఐగుప్తు వెళ్ళండి. యూదా అతను చూచి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ నా ముఖము చూడకూడదని యేసేపు చెప్తాడు. అయితే నీవు మా తమ్ముని మాతో పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొంటాము అని చెప్పినప్పుడు యాకోబు, వద్దు, మీరు అప్పుడే ఒకరిని చంపాడు, ఇప్పుడు ఉన్నది ఒక్కను కూడా మీరేమైనా చేస్తారో నేను మీతో పంపను అని అంటాడు. మేము పంపకపోతే నీ కుమారుడు నీకు తిరిగి రాకపోతే నాకున్న 2 కుమారులు నువ్వే చంపొచ్చని రూఢిపరుస్తారు. అయితే అప్పుడు యాకోబు అంటాడు,
43వ అధ్యాయం ఆదికాండం 11 నుంచి చూస్తే, వారి తండ్రి అని ఇశ్రాయేలు వారితో ఇట్లా అయినా మీరెలాగూ చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధులైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి. రెట్టింపు రోకలు మీరు తీసుకునుడి. మీ గోనెలో మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండినేమో మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుడైన ఉండవలసిన ఎడల పుత్రహీనుడని వారితో చెప్పిను. హల్లెలూయా. అయితే రాజుల ఎదుకు వెళ్ళినప్పుడు మన యొక్క సంస్కారం ఏంటో తెలుసా? ఊరికనే వెళ్ళకూడదు వట్టి చేతులతో. మనం ఆశీర్వదించబడాలంటే మనకు కలిగింది రాజుకు కానుకగా ఇవ్వాలి. హల్లెలూయా. జ్ఞానులు గొర్రెలను అర్పించారు. గొర్రెల కాపరులు జ్ఞానులు బంగారం సాంబ్రాన్ని యేసుప్రభు వారు పుట్టినప్పుడు వారు అర్పించారు. గొర్రెల కాపరులు గొల్లలు వాళ్ళకు కలిగింది గొర్రెలను సమర్పించారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రాజును దర్శించినప్పుడు మనకు కలిగింది విలువైనది రాజుకు మనం బహుమతిగా ఇస్తే రాజు మనల్ని నూరంతలుగా ఇంకా రెట్టింపు దీవెనలతో మనల్ని పంపుతాడనమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగింది ఇదే. మీరు వెళ్ళినప్పుడు మనకు కలిగింది బోలము, పిస్తాకాయలు, బాదమకాయలు ఎన్ని తీసుకుని వెళ్ళండి. ఆ మనుషునికి అనగా ఫరో యోసేపుకు తీసుకుని పోండి అని చెప్పాడు. అయితే అప్పుడు ఆయన మీకు రెట్టింపు రోకలు ఇచ్చి మీ గోనెమూతలు ఉంచుకుని తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మీరు ఇప్పుడు తీసుకుని వచ్చారు కదా, అవి కూడా తీసుకుని వెళ్ళండి, అతనికి వేయండి. అయితే మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనిషి వద్దకు తిరిగి వెళ్ళుడి అంటే బెన్యామీను కూడా తీసుకుని వెళ్ళండి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడే ఆ మనిషిని దుట్ట మిమ్మల్ని కరుణించునుగాక. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఒకవేళ లేకపోతే ఒక కుమారుడు పోయిండు, ఈసారి కూడా నేను పుత్రహీనుడు అవుతానని వారితో చెప్తారు. హల్లెలూయా. ఇద్దరు పోయినా ఇంకా 10 మందిని మీరు అని ఉన్నారు కదా, మీరేనా లోకం అన్నట్టు చెప్పేశారు. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మనం రాజును దర్శించినప్పుడు కానుకలను సమర్పించాలి. అప్పుడు ఆయన మనల్ని నూరంతలుగా దీవిస్తాడు. హల్లెలూయా. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని పోయినప్పుడు చేతులతో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును కూడా తీసుకుని లేచి ఈజిప్టుకు వెళ్తారు యోసేపు యొద్దకు. యోసేపు వారితో ఉన్న బెన్యామీను చూస్తాడు. ఆ గృహ నిర్వాహకునితో ఆ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించము అని చెప్తాడు. మధ్యాహ్నమందు ఏం జరిగిందంటే, ఆ మనుషులు నాతో కూడా భోజనం చేస్తారని చెప్పారు. యోసేపు చెప్పినట్లు ఆ గృహ నిర్వాహకుడు చేసి మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోతాడు. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పించబడినందున వారు భయపడి వారి ఎదుట మన గోనెలో తిరిగి పెట్టుబడిన రోకల నిమిత్తం అతడు మీ మీదకి అకస్మాత్తుగా వచ్చి మీ మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించునేమో అని అనుకున్నారు. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ ఏమో అన్నదమ్ములందరూ భయపడుతున్నారు. యోసేపు ఏమో తన అన్నలను చూసి చాలా హ్యాపీ అవుతున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యోసేపు ఆ కానుకలు తీసుకొని వచ్చినప్పుడు యోసేపు వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? విందును సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కానీ దేవుని సన్నిధిలో మన కృతజ్ఞత అర్పణలు దేవుని సన్నిధిలో సమర్పించినట్లయితే తప్పకుండా దేవుడు మన కొరకు ఊరికనే ఒట్టి చేతులతో పంపడు, కానీ ఆయన మనల్ని ఆశీర్వదించి పంపుతారు. హల్లెలూయా. వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఆ ఇంటి ద్వారమున అతనితో కూడా మాట్లాడతారు. ఒక మనిషిని
మొదట మేము మీకు ఆహారం కొనటానికే వచ్చాము. అయితే మేము దిగిన చోట వచ్చి మా గోనెలు విప్పినప్పుడు ఇదిగో మా రోకలు తూనికకు సరిగా ఎవరి రోకలు వారి గోనెమూతులు ఉండెనో అవి చేత పట్టుకుని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చితిమి. మీ రోకలను మీ గోనెలోనే నెవరు వేశారు మాకు తెలియదని చెప్పారు వీళ్ళు. అందుకు అతడు మీకు క్షేమమును గాక, భయపడుకుడి. మీ పితరుల దేవుడన్న మీ దేవుడు మీకు మీ గోనెలో ధనమిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసేపు చెప్తున్నాడు, మీ పితరులైన దేవుడు మీకు గోనెలో ధనం ఇచ్చాను, మీ రోకలు నాకు ముట్టినవి చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. తన షిమ్యోనుని తన ఎదుటనే ఉంచుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు యేసేపు. అయితే దేవుని కృప ఇశ్రాయేలు ఎడల తోడే ఉంది. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, వారి దీవెనలు యేసేపు సహోదరుల మీదకి వచ్చాయి. హల్లెలూయా. ఆ మనుషుడు వారిని యేసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నిలియగా వారు కాలుగు కడుగుకున్నారు. అతడు వారి గాడిదలకు మేతను వేయించాడు. అంటే కానాను నుంచి గాడిదల మీద వీరు వంటకి వస్తారన్నమాట. అయితే దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం యేసేపు దగ్గరుండి చూస్తాడనమాట. హల్లెలూయా. మనం భారం కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పక్షాన దేవుడు మంచి నిర్ణయాన్ని చొప్పున దేవుడు తన కృప హస్తాలతో మనల్ని కాపాడి నూరంతలుగా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. యేసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులు ఉన్న కానుకలను తమ చేతులను కానుకలు ఇంట్లోనికి తెచ్చి అతనికి నేలను సాగిలపడి నమస్కారం చేస్తారు. అప్పుడు మీరు చెప్పిన ముసలుడని మీ తండ్రి క్షేమముగానే ఉన్నాడు. అయితే అతడు ఇలా అడిగినప్పుడు ఇంకా బ్రతికున్నాడా అని యేసేపు అడుగుతాడు అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడి నమస్కారం చేస్తాడనమాట. హల్లెలూయా. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతనేనా అని అడుగుతాడు. నా సహోదరుడా, దేవునిని కరుణించునుగాక అని అన్నప్పుడు యేసేపు హృదయం బద్దలైపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత చూసిన తన తమ్ముడు బెన్యామీను తన సహోదరుడు చూసి యేసేపు గుండె నిండా బాధ పెట్టుకుని హృదయం పగిలిపోతుంది. దేవుడు చేసిన అద్భుత కార్యానికి యేసేపు చాలా హ్యాపీగా అయ్యాడు. హల్లెలూయా. మీరు కానీ చూసినట్లయితే మీకు ప్రాణ స్నేహితులు, నమ్ముకున్న వాళ్ళు, నమ్మద్రోహం చేసిన వారు మీకు అన్యాయం చేసిన ఏదో ఒక రోజున వాళ్ళందరినీ ఎదుటికి వచ్చి నీకు సారీ చెప్పేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? వారిని నువ్వు దూషించకుండా వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలోకి నిలబెడతాడు. అయితే యేసేపు ఆ స్థాయికి రావటానికి గల కారణం యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తోడే ఉంటే మనకి ఏ కొరత ఉండదు. ఆయన తోడుగా ఉంటే అలాంటి అపాయం మన దగ్గరికి చేరదు. ఏ అపాయం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఒకనాటికి మనం పై స్థాయిలోకి వెళ్తాం. హల్లెలూయా. నేను ఎందుకని ఇంకా ఇన్ని సంవత్సరాలైంది ఇంకా పై స్థాయికి రాలేదంటే దేవుడు నిర్ణయం ఒకరోజు ఉంది. ఆయన చిత్తానుసారంగా మనం బతికితే ఒకనాటికి మనం తప్పకుండా పై స్థాయికి వస్తారు. అందరు పాస్టర్లే కదా, వాళ్ళే ఎందుకు ఆ స్థాయిలో ఉన్నారు, నేనెందుకు నీ స్థాయిలో నువ్వు కృంగిపోయావా? బాధపడకు, భయపడకు. దేవుడు నిన్ను హెచ్చించబోయే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా. అప్పుడు యేసేపు తన తమ్ముని మీద ప్రేమతో యేసేపు ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. హల్లెలూయా. చూడండి, ఎప్పుడో చిన్ననాటి కాలంలో విడిపోయిన తమ్ముడు ఏమైందో తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత, దగ్గర 17 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు యేసేపు మీద ప్రేమ ఏమైందో తెలుసా? ఒకేసారి చూసినప్పుడు ఆ ప్రేమను ఇంకా తట్టుకోలేకపోయాడు అనమాట.
అయితే అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. హల్లెలూయా. ఈరోజు చాలామంది పైకి నిబ్బరంగా కనిపిస్తారు, కానీ బాధ లేని మానవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. హల్లెలూయా. అందరూ ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఏడుస్తారు. ఏడనోడు అసలు మనిషే కాదు. అయితే బయటికి కొంతమంది అలా అనిపిస్తారు, నవ్వుతా, చిరునవ్వుతా, హ్యాపీగా. కానీ ఆ ప్రేమ వచ్చినప్పుడు తప్పకుండా ఏడుస్తారు. యేసేపు కూడా ఒక గదిలోనికి వెళ్ళి భయంకరంగా ఏడుస్తాడు అనమాట. అప్పుడు తన ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అంచుకొని భోజనము వడ్డించుడని చెప్తాడు. అతనికి భోజనం చేయుచున్న ఐగుప్తీయులను వేరువేరుగా వడ్డించారు. వీళ్ళ పక్కన వాళ్ళకు పక్కన కూర్చోబెట్టి వడ్డించారన్నమాట. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. ఇది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ మూడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకరిపై ఒకడు చూచి ఆశ్చర్యపడ్డారు. ఇదేందిరా, ఇతను మనల్ని బంధిస్తాడు, చంపుతాడు అనుకుంటే ఈడేంది ఎట్ట చేస్తున్నాడని బెత్తరపోయి చూస్తున్నారన్నమాట. హల్లెలూయా. అయితే యేసేపు అనే సంగతి తన అన్నలకి తెలియలేదు. యేసేపు మాత్రం వాడిని గుర్తుపెట్టి వారిని ప్రేమగా చూసుకుంటున్నాడు. హల్లెలూయా. మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులు పంపెను. అయితే బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పదిగా, అంటే ఎక్స్ట్రా వేసాడు అన్నమాట. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృప్తిగా తిని త్రాగి ప్రశాంతంగా ఉన్నారండి. హల్లెలూయా. ఈరోజు నీవు కృంగిపోయినావా? నా దగ్గర ధనము లేదే, నా దగ్గర ఏమీ లేదే, నన్ను అందరూ చీట్ చేశారు, మోసం చేశారు, కృంగదీశారు, నాకు దూరం అయిపోయారు. అట్లీస్ట్ నీ భార్య అయినా సరే నిన్ను వదిలిపెట్టినా, నీ ప్రేయసే నిన్ను వదిలిపెట్టినా, నీ స్నేహితులు నిన్ను వదిలేసినా, ఎవరు వదిలేసినా సరే ఈ లోకంలో అందరూ మనకి హ్యాండ్ ఇస్తారు, కానీ దేవుడు మాత్రం మనకి ఎప్పుడు హ్యాండ్ వేయరు. అయితే ఆయన మనల్ని ఒక స్థాయిలో ఉంచటానికి కొంచెం సమయం ఉంటుంది. ఆ సమయం దాకా మనం ఏం చేయాలో తెలుసా? వెయిట్ చేయాలి. తొందరపడకూడదు, అల్లరిపడకూడదు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే తొందరపడి కలవరపడతామో మనం సాధించలేం. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేసి వారి కోసం విలపించినట్లయితే యేసేపు అన్నలో ఫస్ట్ ఏం చేశారు? యేసేపుని భయంకరంగా కొట్టి, హింసించి, ఎచ్చిడి చేసి హేళన చేశారు. ఒకరోజు అన్నం పెడతానికి వచ్చిన యేసేపుని రాళ్ళతో చావబాది గోతులు విసిరేశారు. చంపటమే గోతులు విసిరేట్లుగా మళ్ళీ బయటికి లాగి మిద్యానీయులకు అమ్మివేస్తారు. అన్నదమ్ములు దూరం చేసిన దేవుడు దూరమైందా? కాలేదు. అమ్ముకున్నంత మాత్రాన్ని వేయబడిన దేవుడు దూరంగా వదిలేశాడు యేసేపుని? నో. ఐగుప్తుడు కొన్న బానిసగా ఉపయోగించుకున్నాడు. ఆయన బానిసగా ఉన్న దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. హల్లెలూయా. యేసేపు మీద పాపపు మోహం పడింది. యేసేపు పాపం చేశాడా? చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏ పాపం చేయలేం. హల్లెలూయా. అయితే మనకి అనవసరమైన నిందలు పడ్డప్పుడు మనం కృంగిపోకుండా దేవుని కొరకు రోషంగా యేసేపులాగా మనం ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడండి. హల్లెలూయా. ఆ పరంగా ఇశ్రాయేలీలు యేసేపు మళ్ళీ ఫరో అయినప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తునికి వచ్చారు. హల్లెలూయా. ఆ విధంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం కిందకి వస్తారు. ఫరో ఉన్నంతకాలం వాళ్ళకి స్వేచ్ఛగా, హ్యాపీగా ఉంది. ఫరో చనిపోయినా, అంటే యేసేపు చనిపోయిన తదుపరి కొన్నాళ్ళకి వాళ్ళని ఏం చేశారు తెలుసా? వీళ్ళు బానిసలుగా ఉపయోగించుకున్నారు. హల్లెలూయా. అయితే యేసేపు అంత ఉన్నత స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా? యేసేపుకు దేవుడు తోడే ఉన్నాడు. ఆయన అందరికీ తోడే ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, బాధపడవద్దు, ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకుని రాబోతారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
మిగతా కార్యక్రమం ఉంటుంది. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. అది ప్రభు చిత్తం అయితే మనం తర్వాత వాటి గురించి మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం నాయన. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులే ఉన్న విధానానికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ఎంతవరకు నాయన మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం దేవా. అద్భుతమైన వాక్య సందేశం మీరు మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, శత్రులెడలా కీడు చేసినప్పుడు తండ్రి వాళ్ళకి మేలు చేయడని చెప్పిన దేవా స్తోత్రం నాయన. అందరైతే నాయన అమ్మను అపహాసం చేశారు, వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపి నడిపించండి. యేసేపుకు తోడే ఉన్న దేవా, నీ పిల్లలకు మీరు తోడుగా ఉండి నడిపించమని, కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్.